నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు ఐపీఎల్లో సుదీర్ఘ చరిత్రలో ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ ఒక్క బ్యాటర్కు సాధ్యం కాని ఓ అరుదైన మైలురాయిని కోహ్లీ తన పేరిట లిఖించుకున్నాడు ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో విరాట్ ఈ చారిత్రాత్మక ఘనతను అందుకున్నాడు ఐపీఎల్లో వరుసగా 4 సీజన్లలో 2023, 2024, 2025, 2026లలో 600 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక ప్రపంచ బ్యాటర్గా రికార్డులకు ఎక్కాడు గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఈ హై ప్రెషర్ నాకౌట్ మ్యాచ్లో కోహ్లీ కేవలం 25 బంతుల్లోనే 5 ఫోర్లు ఒక సిక్సర్తో 172 స్ట్రైక్ రేట్తో కీలకమైన 43 పరుగులు చేశాడు జేసన్ హోల్డర్ బౌలింగ్లో అవుట్ కావడానికి ముందే రషీద్ ఖాన్ వేసిన ఓవర్లో సింగిల్ తీసి ఈ సీజన్లో తన 600 పరుగుల మార్కును దాటేశాడు ఈ 43 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ కెప్టెన్ రజత్ పటిదార్ విధ్వంసం కారణంగా ఆర్సీబీ ఈ మ్యాచ్లో 254 పరుగుల రికార్డు స్కోర్ సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది పటిదార్ కేవలం 33 బంతుల్లో 93 కొట్టి నాట్అవుట్గా నిలిచాడు ఇందులో 3 సిక్సర్లున్నాయి ఈ సీజన్లో కోహ్లీ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అత్యంత భయంకరంగా సాగింది ఇప్పటి వరకు ఆడిన 15 ఇన్నింగ్స్లలో కోహ్లీ సరిగ్గా 50 సగటుతో ఐపీఎల్ కెరీర్లోనే తన బెస్ట్ 164.38 స్ట్రైక్ రేట్తో 600 పరుగులు పూర్తి చేశాడు ఇందులో ఓ అద్భుతమైన సెంచరీతో పాటు 4 హాఫ్ సెంచరీలున్నాయి టీ20 ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్ అయినప్పటికీ వయసు పెరుగుతున్నా తనలోని పవర్ హిట్టింగ్ ఏమాత్రం తగ్గలేదని కోహ్లీ మరోసారి నిరూపించాడు 2022 సీజన్లో కేవలం 341 పరుగులతో తీవ్ర ఫామ్ లేమితో సతమతమైన కోహ్లీ ఆ తర్వాత రీఇన్వెంట్ అయి పుంజుకున్న తీరు అద్భుతం గత 4 ఏళ్లుగా తను సృష్టించిన పరుగుల విధ్వంసం చూస్తే 2023 సీజన్లో 139.82 స్ట్రైక్ రేట్తో 14 ఇన్నింగ్స్లో 2 సెంచరీలు 6 హాఫ్ సెంచరీలతో 639 పరుగులు చేశాడు 2024లో 15 ఇన్నింగ్స్లో 1 సెంచరీ 5 హాఫ్ సెంచరీలతో ఏకంగా 741 పరుగులు స్ట్రైక్ రేట్ 154.69 ఈ సీజన్లో కోహ్లీ 38 సిక్సర్లు బాదాడు ఇక 2025 విషయానికొస్తే ఆర్సీబీ టైటిల్ గెలిచిన ఈ సీజన్లో కోహ్లీ ఫ్రంట్ నుండి లీడ్ చేస్తూ 15 ఇన్నింగ్స్లో 8 హాఫ్ సెంచరీలతో 657 పరుగులు చేశాడు ఇక ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు 15 ఇన్నింగ్స్లో 1 సెంచరీ 4 హాఫ్ సెంచరీలతో 600+ రన్స్తో చరిత్ర పుటల్లోకి ఎక్కాడు ఇంతకుముందు ఐపీఎల్లో వరుసగా అత్యధిక సార్లు 600+ స్కోర్లు చేసిన రికార్డు క్రిస్ గేల్ 3 సార్లు డేవిడ్ వార్నర్ 3 సార్లు కేఎల్ రాహుల్ 3 సార్లు చేశారు ఇప్పుడు వీరందరినీ వెనక్కి నెట్టి కోహ్లీ వరుసగా 4వసారి ఈ మార్కును దాటి టాప్లో నిలిచాడు ఓవరాల్ ఐపీఎల్ కెరీర్లో అత్యధికంగా 6 సార్లు 600+ పరుగులు చేసిన ఏకైక ఆటగాడు కూడా విరాట్ కోహ్లీనే కావడం విశేషం